నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన అంశాలపై సభ్యులు చర్చించారు. పలు అంశాలపై అధికారుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అజెండాలోని అంశాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కమిషనర్ భవానీ ప్రసాద్ తో పాటుగా పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక పరిస్థితులు ఈవెన్ 25 ఫైనాన్స్ ఇచ్చారు. ఆయన వ్యాపారస్తులందరూ ఎక్కువ వాటర్ మొత్తం మనకి ప్రాబ్లం అవుతుందేమని నామినేషన్ పద్ధతిలో చేరి మరియు మొత్తం ప్రజారాజ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసకంగా బంగాళ గోదావరి వ్యాప్తంగా సుమారు 3 వ్యాపార కేంద్రాలు కంగళ ప్రవేశం వివరణ 925 నుండి ఇప్పుడు అమరాలు కాంట్రాక్ట్ వారిని పట్టణ వారిని సీసీ రోడ్డు మరియు ఆర్సీసీ కాలువలను కామర్స్ లక్ష్మణరావు గవర్నమెంట్ ఇందు గ్యాస్ 4550 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.